ప్లస్ ఇదైతే మనకి సిపిసిబి అనమాట, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి 51 కాంట్రాక్ట్ బేసిస్ ఏవైతే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనమాట. మీరు ఇది వీడియో చూసిన తర్వాత మీరు అప్లై చేయొచ్చా లేదని మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. విషయాలు ఏంటంటే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. కేవలం ఏంటంటే 1 year ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే ఈ జాబ్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే మీకు ఉంటాయి అన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనే దానికి ఎక్కడంటే మనకి హెడ్ ఆఫీస్ ఢిల్లీ ఉంది, అక్కడైనా ఉండొచ్చు, లేకపోతే లక్నోలో ఉండొచ్చు, ఉత్తరప్రదేశ్, లేకపోతే కోల్కతా అనమాట, వెస్ట్ బెంగాల్, లేకపోతే చండీగఢ్ ఇక్కడైనా ఉండొచ్చు అనమాట. ఈ 4 ప్లేసెస్లో మీకు ఎక్కడైనా కూడాను పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ కానీ అలాగే లేదనమాట. అలాగే చూసుకుంటే ఇంటర్వ్యూ అనేది మనకి ఢిల్లీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. డేట్ అయిన తర్వాత మీకు వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఇంకా అప్లై చేసుకుని చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనం చేసుకుంటే తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. మనకి ఢిల్లీలో అయితే ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి అన్నమాట. ఇంకా 24th August మనకి 10 AM అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th September 2026 అనమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఢిల్లీ. ఇంకా కూడా మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయొచ్చా అంటే ఎస్ మీరు చేయొచ్చు అనమాట. ఇంకా కూడా ఫైనల్ ఇయర్ అపీరింగ్ ఈ సంవత్సరం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే లేదనమాట. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 7th September 2026. ఈ లోపల కనుక మీ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే మీరు తప్పనిసరిగా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకా కూడా మనకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఎటువంటి రిజర్వేషన్స్ కానీ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏమి ఉండవు అనమాట. అందరికి కామన్గా అందరికీ ఒకటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్ట్ అనేది ఫిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి. ఫ్రెండ్స్ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఒక 8 వేకెన్సీస్ దాకా, దీనికైతే మనకి 38,741 రూపీస్ కన్సాలిడేటెడ్ పే అనమాట. ఇవన్నీ మన పర్మనెంట్ కాదు కాబట్టి ఒకటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి అయితే 57,000 రూపీస్ అయితే నెలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా మనకి ఏంటంటే టాక్సానమిస్ట్కి ఒక పోస్ట్ మాత్రమే ఉంది, 65,000 రూపీస్. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 77,000 రూపీస్. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది, 77,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1,19,000 రూపీస్ శాలరీ అనమాట. ఇంకా సైంటిస్ట్ BCD అయితే ఉన్నాయి, వాటికి కూడా మనకి 1,25,000 నుంచి 1,71,000 రూపీస్ వరకు ఫిక్స్డ్ శాలరీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకుంటే కనుక మనకి 27 years అనమాట. ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, అందరికీ కామన్గా 27 years అనమాట. సో ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ కనుక సైన్స్ గ్రూప్లో చదువుకొని 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. అయితే ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ వాటర్ అలాగే వేస్ట్ వాటర్ శాంప్లింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే అడుగుతున్నారనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. మరి అయితే ఫీల్డ్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనమాట, వీరికి 32 years అని 32 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఇచ్చారనమాట. దీనికి ఏంటంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే BSc కానీ BCA కానీ ఉండాలన్నమాట. ఇంకా కూడా MS ఆఫీస్ వచ్చి ఉండాలి, టైపింగ్ చేయగలగాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో వచ్చేసరికి 45 minutes అనమాట, వర్డ్స్ పర్ మినిట్. హిందీలో అయితే కనుక 35 words per minute కనుక మీరు కంప్యూటర్ల మీద టైప్ చేయగలిగి BCA లేదంటే BSc పాస్ అయ్యి ఉంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ 4 పోస్టులు అయితే ఉన్నాయి, మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టాక్సానమిస్ట్ అనమాట. ఫస్ట్ క్లాస్ MSc అయ్యి ఉండాలన్నమాట. లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ బాటనీ కానీ జువాలజీలో కనుక చేసి ఉన్నట్టు వాళ్ళకి అయితే కనుక ఇంకా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. 75% అయితే ఇచ్చారనమాట. ఇంకా కూడా వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పోస్ట్కి సంబంధించి. 90% అబోవ్ పర్సంటైల్ నెట్ JRFకి సంబంధించి ఉండాలి. అలాగే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ SCA అనమాట, ఇది 13 వేకెన్సీస్ దాకా, 35 years ఏజ్ అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే మన సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి BE BTech ఇన్ ఎన్విరాన్మెంటల్లో కానీ లేకపోతే కెమికల్లో కానీ సివిల్లో కానీ లేకపోతే ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్లో లేకపోతే బయోటెక్నాలజీలో కానీ కనుక చేసి ఉంటే BE BTech, లేకపోతే కనుక ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేకపోతే న్యాచురల్ సైన్స్కి సంబంధించిన వాటిల్లో PG చేసినా కూడాను ఎలిజిబుల్ అవుతారు. అయితే దాంతోపాటు ఏంటంటే మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది 90% అబోవ్ పర్సంటైల్తో మీకు నెట్ JRF లేదంటే ఆ రెండిట్లో
రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వడానికి. అంటే గేట్ స్కోర్ అన్న ఉండాలి 90%తో, లేకపోతే కనుక నెట్ జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫై అయి ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇంకేంటంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనమాట, 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు, ఒక పోస్ట్ మాత్రమే ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట, ఎనీ డిగ్రీ అనమాట. దాంతోపాటు ఏంటంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏదైనా గవర్నమెంట్లో కానీ పిఎస్ఎస్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ వాటిలో కనుక ఉంటే, అవి ప్రైవేట్ కంపెనీలు అయినా కూడా మీకు మంచి లార్జ్ కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కన్సిడర్ చేసే అవకాశాలు అయితే మీకు ఉంటాయన్నమాట. సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్కి సంబంధించి కూడా మనకి ఎంకామ్ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్లో కానీ, అకౌంటింగ్లో కానీ, ఇంకా ట్యాక్సేషన్స్లో కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఎంబీఏ ఫైనాన్స్ అకౌంటింగ్ చేసినా కూడాను. దాంతోపాటు ఏంటంటే మీకు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే అవుతుందన్నమాట. ఇంకా కూడా మన సైంటిస్ట్ బీక్ అనమాట, 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ అనమాట. బీఈ బీటెక్ లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ అయితే ఇచ్చారనమాట. వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి, ఎన్విరాన్మెంట్, లేకపోతే కెమికల్, సివిల్, అలాగే ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్, అలాగే బయోటెక్నాలజీ లాంటి వాటిల్లో. అలాగే ఏంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ అన్న ఉండాలి, లేదంటే కనుక నెట్ జేఆర్ఎఫ్ అయినా క్వాలిఫై అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే ఈ సైంటిస్ట్ సికి సంబంధించి కూడా సేమే, అలాగే డీకి కూడా సంబంధించి కూడా సేమే అనమాట. అయితే వీటికి 50 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ అప్పర్ ఏజ్ అనేది సైంటిస్ట్ డీకి 50 ఇయర్స్, అలాగే సికి వచ్చేసరికి 45, అలాగే బీకి వచ్చేసరికి 35 ఇయర్స్ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇదైతే మనకి సింపుల్గా ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. 24th అనేది స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్, ఇంకా టైం ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్స్లో కనుక మీరు కమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట.